అల్లంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ కేటాయించొద్దంటూ ఇటీవలే బీఆర్ఎస్ నాయకులు అల్లంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో ధర్నాలు నిర్వహించారు. కమిషన్లు తీసుకుంటూ పార్టీని కార్యకర్తలను విస్మరించారంటూ అబ్రహంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధిష్టానం అబ్రహంకు కాకుండా ఎవరికైనా టికెట్ కేటాయిస్తే అందరం కలిసి పనిచేస్తామంటున్న బీఆర్ఎస్ అసమ్మతి నేత కిషోర్తో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఇటీవలే అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతోని అసమ్మతి నేత కిషోర్ అన్నగారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అన్న చెప్పండి, ఎందుకు అబ్రహంను మీరు వ్యతిరేకిస్తున్నారు? వాస్తవంగా అబ్రహం గారు చేసే పాలన ఇక్కడ ప్రజలకు ఎవరికి నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదంటే, ప్రజలు పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ ఎంతో మేలు చేసే పథకాలు ఉన్నాయి కూడా ఆ పథకాలు కింది వరకు పోవాలంటే అబ్రహం గారు ఎన్నో అడ్డుకట్టలేస్తున్నారు. అందుకనే అబ్రహం గారిని ఖచ్చితంగా బీఫామ్ వద్దనేది మా నినాదం. ఎందుకు వద్దంటున్నామంటే, ఆయన చేసిన పాలన అటువంటిది. పార్టీ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ పథకాలు దేశంలో ఎవరు పెట్టాలా, ఏ రాష్ట్రంలో లేవు, మా కేసీఆర్ సార్ పెట్టినాడు. మరి ఇంత మంచి పథకాలు, ఇప్పుడు దళిత బంధు పథకమే ఉంది. దళిత బంధు పథకం 10 లక్షలు ఆ కుటుంబానికి వస్తుందంటే ఆ కుటుంబం ఎంత బాగుపడుతుంది. మరి ఆ కుటుంబానికి 10 లక్షలు చేరవేరనికే ఎమ్మెల్యే గారు ఇది అడ్డుండరు. అందులో కూడా కమిషన్లు అంటే అక్కడ ఉన్న పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలనే పార్టీ ఈరోజు అంత మంచి పథకం పెట్టింది. ఓన్లీ దళిత బంధు కాదు, ప్రతి విషయంలో అబ్రహం గారు కమిషన్లు తీసుకుంటూ పార్టీని బస్టు పట్టిస్తున్నాడు. కాబట్టి అబ్రహం గారు వద్దనేది మన. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 9 ఏళ్ళు చేసిన అభివృద్ధి చేయలేదంటారా అలంపూర్ నియోజకవర్గంలో? 100% అభివృద్ధి చేసింది. కానీ బట్ పార్టీ చేసింది. పార్టీ తుమ్మిల లిఫ్ట్ ఉంది. తుమ్మిల లిఫ్ట్ కి ఈడ దాదాపు 87,000 ఎకరాలకు నీళ్లు పడతాయి. అది అల్లంపూరు చివరి ఆయకట్టు వరకు నీళ్లు పడుతుంది. మరి తుమ్మిల లిఫ్ట్ కి ఎంతో కష్టపడి పార్టీ లిఫ్ట్ ని ఇక్కడ ఏర్పాటు చేసింది. తుమ్మిల లిఫ్ట్ ని అంటే రైతులు బాగుండాలని, ప్రతి ఎకరానికి నీరు అందాలనేది కేసీఆర్ నినాదం. మరి కేసీఆర్ గారు ఇంత మంచి లిఫ్ట్ పెట్టు, ఇంత మంచి అద్భుతంగా అల్లంపూర్ తాలూకాని శ్యామలం చేస్తూ దళితులకు గాని, బడుగు బలహీన వర్గాలకు గాని, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎన్నో పథకాలు పెట్టినాడు. ఈ పథకాలల్లా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాయి. తాలూకానే కాదు, ఎంటర్ స్టేట్ మొత్తం అద్భుతంగా ఉంది. ఈ రోజు హైదరాబాద్కి రజనీకాంత్ గారు వచ్చినారు మొన్న. ఒకసారి వచ్చి ఏమన్నాడు, అంత పెద్ద వ్యక్తి, నేను నిజంగా హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే అమెరికా డల్లస్ రాష్ట్రంలో ఉన్నానా, స్టేట్ లో ఉన్నానా అన్నాడు. అంటే ఎంత బాగా అభివృద్ధి చెందింది తెలంగాణ స్టేట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అబ్రహం సార్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మాత్రము కార్యకర్తల్ని అనగదొక్కుతున్నాడు. కార్యకర్తలు పార్టీకి పనిచేయాలంటే ఆయన నా కుటుంబం నేను తప్ప ఎవరు లేరనేదట ప్రతి దాంట్లో కమిషన్ తీసుకొని పార్టీని బస్టు పట్టిస్తున్నాడు. కాబట్టి ఈరోజు అబ్రహం గారిని వద్దంటున్నాం. అదే మా నినాదం. అయితే ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం ఏదైతే కేసీఆర్ నిర్ణయాన్ని మీరు ధిక్కరిస్తున్నారో, నేను కేసీఆర్ గారి నిర్ణయం ధిక్కరించే ప్రసక్తే లేదు. మాకి అధిష్టానం ఏమి అప్పచెప్తే దాన్ని శిరసా ఉంచుతూ పార్టీ కోసం పనిచేస్తాం. బట్ అబ్రహం గారికి మాత్రం టికెట్ ఇస్తే పార్టీ నష్టపోతుందనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అధిష్టానం దృష్టిలో వెళ్ళాలా ఈ విషయం అంటే, ఇంతకుముందు ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మినిస్టర్ గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి సార్కి, శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా వినతి పత్రాలు ఇచ్చినారేమని, ఈ ఎమ్మెల్యే మాకు వద్దునైనా, ఈ ఎమ్మెల్యేతో మేము కలిసి పనిచేయలేం, మా గ్రామాల్లోకి వస్తే కూడా ప్రోటోకాల్ పాటించాడు. మరి ఒక ఎమ్మెల్యే అయినాక ఎట్లా ఉండాలి? నేను ప్రజెంట్ ఒల్లూరులో మా వదిన ఎంపీటీసీ, ఒక దళిత మహిళ ఎంపీటీసీకి ఊర్లో ఏదైనా కార్యక్రమం ఉంటే అక్కడ ఎంపీటీసీకి చెప్పాలన్నా వద్దా? కనీసం ఇన్ఫార్మ్ అనేది చేయడు. తను వస్తాడు, టెంకాయ కొట్టుకొని పోతాడు. అక్కడ ఓట్లు వేయించుకొని గెలిచిన లీడరు పరిస్థితి ఏంది? నర్వస్ అవుతున్నాడు. అందుకనే ఇటువంటి ప్రోటోకాల్ పాటించాడు, కార్యకర్తలను పట్టించుకోడు, ఏ ఎంపీపీ జెడ్పీటీసీని పట్టించుకోడు. తను ఏమనుకుంటే అదే చేస్తాడు, తన కుటుంబం కోసమే పాలిస్తున్నాడు. కాబట్టి అబ్రహం గారు వద్దనేదే మా నినాదం. పార్టీ మాత్రం ఎంతో గొప్పగా ప్రతి కుటుంబానికి, ప్రతి అవ్వకి అక్కకి పింఛన్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఏదో రూపకంగా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన కుటుంబాలే ఉన్నాయి, కానీ లబ్ధి పొందని కుటుంబం లేదు. ఇంత అద్భుతంగా పనిచేసే ప్రభుత్వం, ఇంత అద్భుతంగా పనిచేసే ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఉన్నాడు, ఎక్కడ కూడా దొరకడు అనేది మా ప్రధాన అభ్యర్థిగా చెప్తున్నాం. అయితే మొత్తం మీద
మీరు ఎమ్మెల్యే అబ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే అధిష్టాన నిర్ణయాన్ని కూడా రాబోయే రోజుల్లో ధిక్కరిస్తారు. ఒకవేళ అధిష్టానం మీద అబ్రహాంకే టికెట్ కేటాయిస్తే మీరు అబ్రహాంకి చేస్తారా చేయరా? ఇప్పుడు మేము కూడా ప్రతి ఒక్కరూ మండల స్థాయి లీడర్లు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నాం. ఏమని పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఉండాలని ఎవరు అనుకున్నాం. పార్టీ ఆ రోజు ఏం ఆదేశిస్తుందో ఆ ప్రకారంగా మేము వెళ్ళిపోతాం. కానీ అబ్రాహాంని వద్దనేదే పార్టీకి కూడా ఈరోజు అధిష్టానానికే చెప్తున్నాం మేము. ఎవరో ఇప్పుడు మీరు విలేకరులు వచ్చినారు, మీ ద్వారా మా అధిష్టానానికి తెలుసాలే. ఇక్కడ ఇంతమంది మేము వ్యతిరేకిస్తున్నామంటే పార్టీ నష్టపోతుందని అధిష్టానం ఆలోచన చేస్తుందని మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. అంతేగాని పార్టీకి మాత్రం మేము వ్యతిరేకం కాదు. అధిష్టానం ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోతాం. మొత్తం మీద మీరు అలంపూర్ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నారా? ఇప్పుడు నేను ఈ రోజుతో తిరిగే వ్యక్తిని కాదు. దాదాపు 15 ఏళ్ల నుంచి నేను రాజకీయంలో ఉన్నా. ఎప్పటి నుంచో 11 సంవత్సరాలు అబ్రహం గారి కోసం పనిచేసినాం. కానీ ఆయన మమ్మల్ని అంతా అనగదొక్కి ఆయన సొంతం కోసం చేసుకుంటున్నాం. కాబట్టి అల్లంపూర్ తాలూకా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే 2009లోనే అబ్రహం గారి నుంచి బయటకు వచ్చిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూస్తున్నారు, వీళ్ళల్లో వచ్చినారు, ఇంతమంది కార్యకర్తలు వచ్చినారు, ఇంతమంది వాళ్ళ అవసరాల కోసం వచ్చినట్టు. ఏంది కారణం? నా దగ్గర ఏమన్నా పదవి ఉందే? పదవి లేదు కదా. మరి నా సాయం కోరి వస్తున్నారు, వాళ్ళకి నేను మేలు చేయాలా? అల్లంపూర్ తాలూకాలో ఉన్న ప్రతి పీపుల్స్ ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో అందాలా, మరి వారి కోసం పనిచేయాలని ఆశించడంలో తప్పలేదు, ఆశిస్తున్నాం. అయితే మొత్తం మీద అలంపూర్ నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహాం చేస్తున్న పనుల వల్లనే తర్వాత అతను కమిషన్లు తీసుకోవడం వల్లనే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు, అయితే అలంపూర్ లో అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేసిందంటూ అబ్రహాం ఏం చేయలేదంటూ సీఎం కేసీఆర్ దయవల్లి అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటూ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిందో ఎమ్మెల్యే అభ్యర్థి మేము వ్యతిరేకిస్తున్నామంటూ అధిష్టానం ఒకవేళ ఎవరికి కేటాయించినా ఎవరికి చేసినా మేము అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, అలంపూర్.